హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని మనం చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకునే ముందు మన అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి యాప్లు, మనం ఇచ్చినటువంటి ఈ యొక్క డిస్కౌంట్లు లేదా అంటే కనుక స్పెషల్గా కొన్ని కోర్సులు క్రియేట్ చేయడం జరిగింది. వాటి గురించిన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించే గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఫుల్ కోర్సుని మనకి 299 రూపాయలకే అందుబాటులో తీసుకురావడం జరిగింది. అయితే ఇది మన అప్టేక్ జాబ్స్లో కాదండి, అప్టేక్ జాబ్స్ ప్లస్ అనేటువంటి యాప్లో. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో 299 రూపాయలకే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన మెయిన్స్ కోర్స్ సిలబస్ అనేది ఫుల్ సిలబస్ తోటి మీకు అందుబాటులో ఉంది. అదేవిధంగా అదే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మన అప్టేక్ జాబ్స్లో ప్లస్ కాదు, అప్టేక్ జాబ్స్లో యథావిధిగానే అంటే ఫుల్ కోర్స్ని ఆల్రెడీ మనకి ఇక్కడ 75% డిస్కౌంట్ ఇచ్చాము. ఆ తర్వాత 559 రూపాయలకి మీకు అందుబాటులో ఉంది. అదేవిధంగా క్విక్ రివిజన్ వచ్చేసి 349 రూపాయలకి అందుబాటులో ఉంది. మీకు డౌట్ రావాలి, ఇదేంటండి ఇక్కడ ఫుల్ కోర్స్ వచ్చేసి 299 అంటున్నారు, ఇక్కడేమో 559 అంటున్నారు అంటే మనకి అప్టేక్ జాబ్స్లో ఏముంటుందంటే టెస్ట్ సిరీస్తో పాటుగా అంటే టాపిక్ వైజ్గా టెస్ట్లు ఉండడమే కాకుండా ఆ టెస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు, టాపిక్ జస్ట్ టెస్ట్లు మాత్రమే కండక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఆ కండక్ట్ చేసిన టెస్ట్లను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా సెక్షన్ వైజ్గా మనం టెస్టులు పెట్టాం కదా, ఆ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులో ఉంటాయి. అందుకని కొంత ఎక్కువగా ఇది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు గమనించండి, మీరు ఓన్లీ టెస్టులు మాకు చాలు, ఎక్స్ప్లెనేషన్ వద్దండి, ఫుల్ సిలబస్ కావాలి అంటే 299 రూపాయలకి అప్టేక్ జాబ్స్ ప్లస్లో తీసుకోండి. అదేవిధంగా మాకు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి, సెక్షన్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది కదా, ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలి, మొత్తం వీడియోలు కావాలి అంటే కనుక అప్టేక్ జాబ్స్ తీసుకోండి. ఇక టీజీపీఎస్సీ కూడా అంతే. టీజీపీఎస్సీ కూడా మనకి ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అప్టేక్ జాబ్స్ ప్లస్లో కేవలం 299 రూపాయలతోటి. అదేవిధంగా టీజీపీఎస్సీకి సంబంధించి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే 99 రూపాయలకే టాపిక్ వైజ్గా టెస్టులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 99 రూపాయలకే టాపిక్ వైజ్గా టెస్టులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక మనకి ఈ యొక్క టెట్ డిఎస్సికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను టెట్కి మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సులు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి మీకు అందించడం జరుగుతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి కేవలం 999 రూపాయలకే అన్ని సబ్జెక్టులు టాపిక్ వైజ్గా బిట్లు, టాపిక్ వైజ్గా టెస్టులు, ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. సో వీటితో పాటుగా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎన్టీపీసీ, అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ జీడీ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కూడా ఫుల్ కోర్స్ మనకి అందుబాటులో ఉంది. మీరు అక్కడ చూడండి, మీకు ఫ్రీ వీడియోస్ ఉంటాయి. ఆ ఫ్రీ వీడియోస్ కదా నచ్చితే అప్పుడు మన యాప్ని పర్చేజ్ చేయొచ్చు. ఓకే రైట్. ఈరోజు ముందుగా కరెంట్ అఫైర్స్ ఏంటయ్యా అంటే దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి. దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి అంటే ఫెర్టిలిటీ రేట్స్, ఫెర్టిలిటీ సక్సెస్ రేట్స్ అని చెప్పంటాం కదా. ఫెర్టిలిటీ రేట్స్ ఎలా ఉంది, సంతాన సాఫల్యానికి సంబంధించినటువంటి నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయి మొదలైన రిపోర్ట్లు నిన్న రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మనం కవర్ చేయడం జరిగింది. ఏంటో చూడండి. దక్షిణాది రాష్ట్రాల్లో సంతాన సాఫల్య నిష్పత్తి అంటే ఫెర్టిలిటీ సక్సెస్ రేట్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1.7 చొప్పున అతి తక్కువగా ఉంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలోను, పర్టికులర్గా మన దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోను కర్ణాటకలోను ఈ ఫెర్టిలిటీ రేట్ అంటే సంతాన సాఫల్య నిష్పత్తి అనేది చాలా తక్కువగా ఉంది. ఎంత ఉందయ్యా అంటే 1.7% చొప్పున ఉంది. అదే మన పొరుగు రాష్ట్రాలైనటువంటి ఈ యొక్క తమిళనాడు కావచ్చు, లేదా మన తెలంగాణ ప్రాంతాల్లో కావచ్చు, కేరళలో అంటే దక్షిణ భారత రాష్ట్రాలు కాబట్టి ఈ 3 రాష్ట్రాల్లో ఈ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉందయ్యా అంటే 1.8 చొప్పున ఉంది. అంటే ఈ దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1.7 ఉంటే తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో 1.8 చొప్పున ఉంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 1.5% పరిమితమై ఉంది. ఇక దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సంతాన సాఫల్య నిష్పత్తి రీప్లేస్మెంట్ రేటు కంటే తక్కువగా ఉంది. ఇక సిక్కింలో అతి తక్కువగా ఈ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉందయ్యా అంటే కేవలం 1.1% నమోదైంది. సో సిక్కింలో 1.1 ఉంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1.7% ఉంటే తమిళనాడు, తెలంగాణ, కేరళలో 1.8% ఉంది. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 1.5%గా ఉంది ఈ యొక్క సంతాన సాఫల్య నిష్పత్తి. మరి 5 రాష్ట్రాల్లో
మరి ఇప్పుడు దక్షిణ భారతదేశం చూసాం కదా, అసలు దేశం మొత్తం మీద చూసుకుంటే ప్రధానంగా ఉత్తర భారతదేశ రాష్ట్రాలు చూడండి ఎలా ఉందో. 5 రాష్ట్రాల్లో మాత్రం సంతాన సాఫల్య నిష్పత్తి రీప్లేస్మెంట్ లెవెల్ కంటే అధికంగా ఉంది. రీప్లేస్మెంట్ లెవెల్ కంటే అధికంగా ఉంది సంతాన సాఫల్య నిష్పత్తి. ఇందులో బీహార్ అత్యధికంగా 3 ఉంటే, అదేవిధంగా మేఘాలయలో 2.9% ఉంటే, ఉత్తరప్రదేశ్లో 2.4%, జార్ఖండ్లో 2.3%, మణిపూర్లో 2.2%తో అత్యధికంగా సంతాన సాఫల్య నిష్పత్తి ఉన్నటువంటి రాష్ట్రాలుగా ఇవి ఉన్నాయి. సో అత్యధికంగా బీహార్లో, ఆ తర్వాత మేఘాలయ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో సంతాన సాఫల్య నిష్పత్తి అధికంగా ఉంది. ఇక భవిష్యత్తులో సంతాన సాఫల్య నిష్పత్తి రేటు 2 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాల్లో జనాభా తగ్గుతుందని, అదేవిధంగా 2.1 కంటే మించి ఉన్నటువంటి రాష్ట్రాల్లో పెరుగుతుందని చెప్పి ఈ గణాంకాల ద్వారా మనకి తెలుస్తుంది. అందుకనే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, జనాభాని పెంచాలి, ఆ బాధ్యత మన మీద ఉంది. ఎలా గనక సంతాన సాఫల్య నిష్పత్తి తక్కువగా ఉంటే, జననాల రేట్లు తగ్గిపోతూ ఉంటే, ఇక రాబోయే రోజుల్లో ఈ యొక్క యూత్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆధునికమైనటువంటి రాబోయే రోజుల్లో మనకి ఆ ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అంటే యూత్ కనుక లేకపోతే కష్టమైంది. ఆ ఉద్దేశంతో ఆయన సంతాన సాఫల్యాన్ని నిష్పత్తిని పెంచాలి, 2 కంటే ఎక్కువగా ఉండాలని చెప్పి ఆయన మొన్న మధ్య ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా దేశంలో అత్యధికంగా సంతాన సాఫల్య నిష్పత్తి ఉండే రాష్ట్రం బీహార్. ఇక్కడ 3 ఉంది. అంటే రీప్లేస్మెంట్ కంటే, అంటే మరణాల రేటు, అదేవిధంగా జననాల రేటు తీసుకుంటే మరణాల రేటుని మించి జననాల రేటు ఉండి, అదే విధంగా 3.0 దాకా ఉంది బీహార్ రాష్ట్రంలో. కాబట్టి సంతాన సాఫల్య నిష్పత్తి రీప్లేస్మెంట్ కన్నా కూడా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ మొదటి స్థానంలో ఉంది, అది 3% తోటి. ఆ తర్వాత మేఘాలయ 2.9% తోటి, ఉత్తరప్రదేశ్ 2.4% తోటి, జార్ఖండ్ 2.3% తోటి, మణిపూర్ 2.2% తోటి ఉన్నాయి. మరి మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే 1.8% ఉంది. ఓకే రైట్. మరొక ప్రధానమైన ఆసక్తికరమైనటువంటి విషయం, దేశంలో దివాలా పరిష్కార కేసులు. అంటే దేశంలో ఈ యొక్క దివాలా తీసినటువంటి కంపెనీల యొక్క కేసులు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయని చెప్పి ఒక గణాంకాలు మనకు చెప్తున్నాయి. లోక్సభలో కేంద్రం వెల్లడించినటువంటి వివరాల ప్రకారం, అంటే లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కదండి, ఈ లోక్సభ సమావేశాల్లోనే కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో దివాలా తీసినటువంటి కేసులు ఎన్ని ఉన్నాయో చూడండి. దేశంలో 2018 మార్చి నుండి 2024 సెప్టెంబర్ వరకు దాదాపు 40,943 దివాలా పరిష్కార కేసులు, అంటే NCLT అంటాం వీటిని, అంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో దాఖలయ్యాయి. సో ఈ విధంగా మన దేశంలో 2018 నుంచి 2026 వరకు 40,943 దివాలా కేసులు ఎక్కడ నమోదయ్యండి? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో నమోదైనాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో అలాంటి కేసుల సంఖ్య సంవత్సరాల వారీగా ఏ విధంగా ఉందో చూడండి. నమోదైనటువంటి కేసులు 18-19లో 9,243 కేసులు నమోదు కాగా, 19-20లో 12,373, 20-21లో 3,392, 21-22లో 4,855 కేసులు, 22-23లో 4,730 కేసులు, 2023-24లో మనకి 4,014 కేసులు నమోదయ్యాయని. అదేవిధంగా 2024 సెప్టెంబర్ వరకు, అంటే ఇప్పటి వరకు 2024 సెప్టెంబర్ వరకు తీసుకుంటే 2,336 కేసులు నమోదైనని చెప్పి ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఓకే, మరొక ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్స్ బిట్, ఏప్రిల్ మరియు అక్టోబర్ల మధ్య 2024-25లో ద్రవ్య లోటు అని అడుగుతున్నాడు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో మొదటి 7 నెలలు, అంటే ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు, అంటే మొదటి 7 నెలలు. మొదటి 7 నెలలు అంటే ఏంటండి? 2024 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ తర్వాత ఇప్పుడు అక్టోబర్ వరకు, 2024 అక్టోబర్ వరకు. సో ఈ విధంగా ఈ 7 నెలలు ముగిసేసరికి కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటును 7,50,824 కోట్లుగా నమోదైందని చెప్పి పేర్కొనడం జరిగింది. సో కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలలు ముగిసేసరికి కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు 7,50,824 కోట్లుగా నమోదైంది. మరి బడ్జెట్ ప్రకారం పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యమైనటువంటి 16,13,312 కోట్లలో ఇది 46.5%. గత
ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలలో 45%గా ఉంది. బడ్జెట్ ప్రకారం మనకి 2024-25 బడ్జెట్లో మనం ఏం చెప్పుకున్నామండి, 16,13,312 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం ద్రవ్యలోటు. మరి అది ఇప్పుడు 7 నెలలకు ఎంతకు వచ్చేసిందండి, 7,50,824 కోట్లయింది. అది మరి మనం లక్ష్యంగా పెట్టుకున్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి ద్రవ్యలోటు తీసుకుంటే అది 46%గా ఉంది. మరి ఇదే సంబంధించినటువంటి అంటే ఇట్లాగే గత ఆర్థిక సంవత్సరంలో 45%గా ఉంది. అంటే 7 నెలల తర్వాత బడ్జెట్ లక్ష్యానికి ఆ ద్రవ్యలోటు అనేది ఈ యొక్క 45%గా ఉంది. కానీ ఇప్పుడు ఎంత ఉందండి, 46.5% ఉంది. ఓకే, అది వ్యత్యాసం. ఇక 2024-25లో ద్రవ్యలోటును జీడిపిలో 4.9%కి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే 2024-25లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని జీడిపిలో 4.9%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఇక 2023-24లో ద్రవ్యలోటు జీడిపిలో 5.6%గా ఉంది. చూడండి, గత సంవత్సరం అంటే గత ఆర్థిక సంవత్సరంలో 23-24లో ద్రవ్యలోటు 5.6%గా ఉంది. కానీ 24-25లో ద్రవ్యలోటు ఎంతగా లక్ష్యంగా పెట్టుకున్నామండి, 4.9% లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ద్రవ్యలోటు 5.6%గా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. అంటే ద్రవ్యలోటు అంటే ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, దాని మధ్య వ్యత్యాసమే ఈ ద్రవ్యలోటుగా వ్యవహరిస్తాం. అంతే కదా, కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని ద్రవ్యలోటుగా వ్యవహరిస్తారు. ఇక కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం 2024-25 ఏప్రిల్ అక్టోబర్లో నికర పన్ను ఆదాయం 13 లక్షల కోట్లుగా నమోదైంది. బడ్జెట్ అంచనాలలో ఇది 50.5% మాత్రమే. 23-24 ఇదే కాలంలో నికర పన్ను వసూళ్ల బడ్జెట్ అంచనాలలో 55.9%గా ఉంది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా వసూలైంది. ఏదండి, నికర పన్ను ఆదాయం తక్కువగా వచ్చింది. ఇక 2024-25 ఏప్రిల్ అక్టోబర్లలో ప్రభుత్వ వ్యయాలు 24.7 లక్షల కోట్లు లేదా బడ్జెట్ అంచనాలలో 51.3%గా ఉన్నాయి. ఇక 2023-24లో ఇదే సమయానికి ప్రభుత్వ వ్యయాలు బడ్జెట్ అంచనాలలో 53.2%గా నమోదయ్యాయి. చూడండి, ఇప్పుడు మనకి నమోదైంది 51.3%. గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నప్పుడు 53.2%గా ఉంది. చూడండి, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా తక్కువగానే ఉంది. ఇక మొత్తం వ్యయాలైనటువంటి 24.70 లక్షల కోట్లలో రెవెన్యూ వ్యయాలు 20 లక్షల కోట్లు కాగా మూలధన వ్యయాలు 4.76 లక్షల కోట్లు. అంటే మొత్తం వ్యయాలు ఎంతయ్యా అంటే 24.70 లక్షల కోట్లు. అందులో రెవెన్యూ వ్యయాలు ఎంతయ్యా అంటే 20 లక్షల కోట్లు, మూలధన వ్యయాలు ఎంతయ్యా అంటే 4.76 లక్షల కోట్లు. ఇవన్నీ మనం బడ్జెట్లో కూడా చర్చించుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. మరొక ప్రధానమైనటువంటి కరెంట్ అఫైర్ ఏంటండి, హెచ్ఐవి రోగుల్లో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. అంటే రేపు డిసెంబర్ 1వ తారీఖున మనం ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మరి ఈ ఎయిడ్స్కి సంబంధించిన వార్తలన్నీ కూడా ఇవాళ రేపట్లో ఎక్కువగా వస్తాయి. అసలు ఏ రాష్ట్రంలో ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా ఈ ఎయిడ్స్ అనేది ప్రబలుతున్నటువంటి విస్తరిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏవి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు వస్తాయి. అవే మనకి మళ్ళీ ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఎయిడ్స్ గురించినటువంటి సమాచారాన్ని ఈ 2 రోజుల్లోనే మీరు ఎక్కువగా గ్యాదర్ చేసుకుంటే మంచిది. కరెంట్ అఫైర్స్కు మీకు బాగా ఉపయోగపడతాయి. చూడండి, హెచ్ఐవి రోగుల్లో 2వ స్థానంలో ఏపీ. అంటే సంఖ్యలో హెచ్ఐవి రోగులు అంటే మొత్తం ఎంతమంది ఉన్నారో వాళ్ళలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో మొదటి స్థానం ఎవరున్నారండి, మహారాష్ట్ర ఉంది. ఈ రెండే పోటీ పడుతున్నాయి, మొదటి 1, 2వ స్థానాలు. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఈ ఎయిడ్స్ రోగులు ఉన్నటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే మహారాష్ట్ర, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ఉంది. వివరాల్లోకి వెళ్దాం. హెచ్ఐవి రోగులు అధిక సంఖ్యలో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. నేషనల్ ఎయిడ్స్ అండ్ కంట్రోలర్ ప్రోగ్రామ్ STD కింద రాష్ట్రంలో 2,22,338 మంది ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పి పేర్కొనడం జరిగింది. అంటే ఈ నేషనల్ ఎయిడ్స్ అండ్ కంట్రోల్ ప్రోగ్రాం వారు మన ఆంధ్ర రాష్ట్రంలో 2,22,338 మంది రోగులు చికిత్స పొందుతున్నారని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇందులో పురుషులు 99,455 మంది ఉంటే మహిళలు 1,22,124 మంది ఉన్నారు. మహిళలు ఎక్కువగా ఉన్నారండి. ఇక ట్రాన్స్జెండర్లు 759 మంది ఉన్నారు.
ఇక మహారాష్ట్రలో మరి అత్యధికంగా అనుకున్నాం కదండి, ఎంతమంది ఉన్నారండి? 2,39,797 మంది ఉన్నారు. అంటే 2,22,338 మంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే మహారాష్ట్రలో 2,39,797 మంది మహారాష్ట్రలో ఉన్నారు. మరి మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. ఇక దేశవ్యాప్తంగా 16,88,925 మంది హెచ్ఐవి రోగులు ఉన్నట్లుగా, ఈ పథకం కింద చికిత్స పొందుతున్నట్లుగా మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల్లోనే కేవలం 27.36% ఉన్నట్లుగా పేర్కొనడం జరిగింది. అంటే దేశవ్యాప్తంగా మొత్తం 16.8 లక్షల మంది ఈ యొక్క ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు అని, ఈ మొత్తం దేశంలో చికిత్స పొందుతున్నటువంటి 16.8 లక్షల ఎయిడ్స్ రోగులలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 27.36% ఉన్నారు అని చెప్పి ఈ గణాంకాలు మనకి చెబుతూ ఉన్నాయి. మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారు చూడండి. మరి తెలంగాణలో వీరి సంఖ్య 1,03,933. ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో తక్కువగానే ఉన్నారు, 1,03,933. మరి ఆంధ్రాలో ఎంత ఉన్నారని చెప్పుకున్నాం అండి? 2,22,338 మంది చెప్పుకున్నాం. చూడండి, 2,22,330 మంది అక్కడ, 1,03,933 ఎక్కువ. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కంటే చాలా ఎక్కువగా ఉన్నారు, అందుకని రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 2019-20లో 1,92,693 మంది 693 మంది మేర చికిత్స పొందుతున్నటువంటి రోగుల సంఖ్య ఉంటే, అది 23-24 నాటికి వచ్చేసరికి ఎంత అయిందండి? 2,22,338 అయిపోయింది. మరి ఇది 15.38%. అంటే 1,92,638 గత ఆర్థిక సంవత్సరంలో ఉంటే, ఇప్పుడు 23-24 వచ్చేసరికి 2,22,338 అయ్యారు. అంటే ఎంత శాతం పెరిగారయ్యా అంటే 15.38% పెరిగారు. ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 22.37% ఈ యొక్క ఎయిడ్స్ నుంచి చికిత్స పొందుతున్నటువంటి రోగుల సంఖ్య పెరిగింది. సో 22.37% పెరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 15.38% పెరిగితే దేశవ్యాప్తంగా 22.37% పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అయినటువంటి అనుప్రియ పటేల్ గారు లోక్సభలో వెల్లడించడం జరిగింది. ఈ విషయాలను మనకి ఎట్లా వస్తుందండి? లోక్సభలో ఆ యొక్క కన్సర్న్ మినిస్టరు ఈ సమాచారాన్ని ఇస్తారు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు. ఎవరో ఎయిడ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగితే సహాయ మంత్రి అయినటువంటి, అంటే కేంద్ర వైద్య ఆరోగ్య సహాయ మంత్రి అయినటువంటి అనుప్రియ పటేల్ గారు లోక్సభలో వెల్లడించడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో వీరి సంఖ్య అత్యధికంగా ఉన్నారని, దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నారని, దేశంలో పెరుగుదల శాతం 22.37% ఉందని, ఇట్లా ఆమె ఈ గణాంకాలన్నింటినీ వెళ్ళబుచ్చడం జరిగింది. మరో ప్రధానమైన కరెంట్ అఫైర్స్, తెలంగాణలో హెచ్ఐవి పాజిటివ్ కేసులు. ఇప్పుడు మనం ఇందాకేం చెప్పుకున్నామండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెచ్ఐవి కేసులు అత్యధికంగా ఉన్నాయి. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందని చెప్పుకున్నాము, అది సంఖ్యలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి తెలంగాణలో పాజిటివ్ కేసులు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల కాలంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అంటే క్రమంగా తెలంగాణలో కూడా ఈ యొక్క హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వారి సంఖ్య పెరుగుతూ ఉంది అనే గణాంకాలు ఇక్కడ మనకి రావడం జరిగింది. వాటి విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రాష్ట్రంలో ప్రధానంగా 3-4 జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ జిల్లాల్లో 4 ఏళ్ల క్రితం నమోదైనటువంటి కేసులతో పోలిస్తే ప్రస్తుత వ్యాప్తి రేటు మాత్రం తక్కువగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గణాంకాలు చెబుతున్నాయి. అంటే గత 4 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు క్రమంగా కొంత తక్కువగా ఉన్నాయి అని చెప్పి అంటుంది. కానీ ఒక 3-4 జిల్లాల్లో మాత్రం ఎక్కువగా ఉన్నాయి ఈ పాజిటివ్ల సంఖ్య అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గణాంకాలు మనకి తెలుపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 11.95 లక్షల మందికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించగా 10,754 మంది, అంటే దాదాపు 0.89% మందికి పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. అంటే 11.95 లక్షల మందికి టెస్టులు చేస్తే 10,754 మందికి ఈ హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లుగా మన రాష్ట్రంలో తెలిసింది. ఎప్పుడండి? 2023-24 ఆర్థిక సంవత్సరంలో. ఓకే, ఇక 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7,78,020 మందికి హెచ్ఐవి పరీక్షలు చేయగా 10,651 మందికి, అంటే 1.36%. గతంలో 23-24 తీసుకుంటే 0.89% హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారి సంఖ్య. కానీ 19-20లో ఎక్కువగా ఉంది, 1.36% మందికి పాజిటివ్ వచ్చింది. ఇక 2018లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ NACT లెక్కల ప్రకారం ఎయిడ్స్ వ్యాప్తిలో మిజోరాం అనేది దేశంలో మొదటి స్థానంలో ఉందని,
తెలంగాణ రెండవ స్థానంలో ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది. చూడండి, 2018లో నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ NAC అంటాం కదా, ఈ NAC లెక్కల ప్రకారం ఎయిడ్స్ వ్యాప్తిలో అంటే ఒకరి నుంచి వాళ్ళకి సంక్రమించడంలో వ్యాప్తిలో మిజోరాం దేశంలో మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో మన తమిళనాడు ఉంది. ఎట్లాగైతే ఎయిడ్స్ రోగుల సంఖ్యలో మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందో అది సంఖ్యలో, ఇక్కడ వ్యాప్తిలో మిజోరాం తర్వాత మన తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది అని చెప్పి ఈ యొక్క నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివేదికలు లేదా గణాంకాలు చెబుతున్నాయి. ఇక అదే ఏడాదిలో కొత్తగా 11,820 కేసులు నమోదయ్యాయి మన తెలంగాణ రాష్ట్రంలో. 11,820 కేసులు నమోదయ్యాయి. ఇక 2019-20 కేసులతో పోల్చితే ఈ ఏడాది 103 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. అంటే 2019-20 కన్నా ఈ సంవత్సరం కేసులు యొక్క 103 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి అని చెప్పి ఈ గణాంకాలు మనకు చెబుతూ ఉన్నాయి. మరి ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే చూడండి, పాలమూరులో వ్యాప్తి రేటు ఎక్కువగా ఉందంట. అంటే మన పాలమూరు జిల్లాలో వ్యాప్తి రేటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అనుకోవచ్చు, పాలమూరు జిల్లాలో ఎక్కువగా ఈ వ్యాప్తి రేటు ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో HIV వ్యాప్తి రేటు మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా ఉందని, ఉమ్మడి జిల్లాల పరంగా చూసినా కూడా తెలంగాణలో అత్యధిక పాజిటివ్ రేటు అక్కడే నమోదైందని చెప్పి కూడా పేర్కొనడం జరుగుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో 1.73% వ్యాప్తి రేటుతో పాలమూరు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా 4 ఏళ్ల క్రితం ఈ రేటు 2.75%గా ఉండటం గమనార్హం. చూడండి, ఇప్పుడు మనకి 1.73%, కానీ ఇది 4 సంవత్సరాల క్రితం అంట 2.75% ఉందంట. అంటే క్రమంగా తగ్గుతుంది. అయినప్పటికీ ఇంకా మన మహబూబ్ నగర్ జిల్లాలోనే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ యొక్క ఎయిడ్స్ వ్యాప్తి అనేది అధికంగా ఉంది. ఇక మహబూబ్ నగర్ తర్వాత 1.66% వ్యాప్తితోటి హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. అంటే హైదరాబాద్ జిల్లా రెండవ స్థానంలో ఉంది. ఇక అత్యధిక కేసుల విషయానికి వస్తే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంటే రాజధానిలో 4 ఏళ్ల క్రితం 1,944 HIV పాజిటివ్ కేసులు నమోదు కాగా 2023-24లో 2,043 కేసులు వచ్చాయి అని చెప్పి కూడా ఈ గణాంకాలు మనకు చెప్తున్నాయి. చూడండి, అంటే ఈ యొక్క సంఖ్యపరంగా తీసుకున్నప్పుడు మనకి హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉన్నారు ఈ ఎయిడ్స్ HIV పాజిటివ్ ఉన్నవాళ్ళు. మరి వ్యాప్తికి వచ్చేసరికి మనకి ఎక్కువగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు. ఇక అత్యధిక కేసుల సంఖ్యలో హైదరాబాద్ తర్వాత రెండవ స్థానంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ యొక్క HIV కేసులు అనేవి అధికంగా ఉన్నాయి. అంటే మనం చెప్పుకున్నాక మొదటి 3-4 జిల్లాల్లోనే మన రాష్ట్రంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అంటే ఆ 3-4 జిల్లాలు ఇవే: హైదరాబాద్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా. ఈ 4 జిల్లాల్లోనే ఎక్కువగా HIV కేసులు నమోదవుతూ ఉన్నాయి. గత 4 ఏళ్లలో మనకి 1,944 HIV పాజిటివ్ కేసులు నమోదు కాగా 2023-24లోనే 2,043 కేసులు వచ్చాయని చెప్పి ఈ గణాంకాలు మనకు చెబుతూ ఉన్నాయి. ఓకే, రైట్. మరొక ప్రధానమైన సంఖ్య, డాక్టర్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం. దేశంలోనే అత్యధిక సంఖ్యలో డాక్టర్లు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలవటం జరిగింది. చూడండి, ఆంధ్రప్రదేశ్ 1,05,805 మంది డాక్టర్లతో 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో తమిళనాడు 1,49,399 ఉంటే, రెండవ స్థానంలో కర్ణాటకలో 1,41,155 మంది ఉన్నారు. ఆ తర్వాత 1,05,805 తోటి మన ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. సో కాబట్టి మన దక్షిణ భారత రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో డాక్టర్లు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో కాబట్టి మొదటి స్థానంలో తమిళనాడు, రెండవ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ల వద్ద సంఖ్యపై విధంగా ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారు లోక్సభలో పేర్కొనడం జరిగింది. సో జేపీ నడ్డా గారు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారు ఈ యొక్క గణాంకాలను ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ వద్ద నమోదైనవి అని చెప్పి ఆయన పేర్కొనడం జరిగింది. సో మెడికల్ కౌన్సిల్ వద్ద అత్యధిక సంఖ్యలో డాక్టర్లు తమిళనాడులో ఉంటే, తర్వాత కర్ణాటక, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి లోక్సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా అది యొక్క ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జేపీ నడ్డా గారు పేర్కొనటం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా అన్ని మెడికల్ కౌన్సిల్లో కలిపి 13,86,145 మంది డాక్టర్లు నమోదు కాగా అందులో పై 3 రాష్ట్రాల వాటా 29%గా ఉంది. చూడండి, మొత్తం దేశం మొత్తానికి సంబంధించి డాక్టర్ల సంఖ్య 13,86,145 ఉంటే అందులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాక్టర్ల సంఖ్య
29%గా ఉంది. రైట్, మరొక ప్రధానమైన ఆసక్తికరమైన విషయం, వెరీ ఇంపార్టెంట్ విషయం, తెలంగాణలో తగ్గుతున్న నిరుద్యోగం. తెలంగాణలో తగ్గుతున్న నిరుద్యోగం. రాష్ట్రంలో చదువుకున్న 15 నుంచి 20 ఏళ్ల వయసు యువతలో నిరుద్యోగం కొంత తగ్గుముఖం పట్టింది. గత ఏడాది జూలై సెప్టెంబర్ 2023తో పోలిస్తే నిరుద్యోగ రేటు 22.9 నుంచి 18.1% తగ్గినట్లు జాతీయ కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో వెల్లడించింది. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదండి, కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో ఈ విషయాలు పొందుపరచడం జరిగింది. అంటే 2023 జూలై సెప్టెంబర్తో పోలిస్తే 2024 జూలై సెప్టెంబర్ నాటికి 22.9% నుంచి 18.1%కి నిరుద్యోగం తగ్గింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. 6 నెలలుగా ఉద్యోగ అవకాశాలు పెరగటం, ప్రైవేటు రంగంలోనూ అవకాశాలు వస్తుండటంతో యువతకు ఉపాధి లభిస్తుంది. అంటే మన రాష్ట్రంలో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఎక్కువగా ఉద్యోగాలు రిక్రూట్ చేయడమే కాకుండా ప్రైవేట్ సంస్థల్లో కూడా అధిక సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినాయి. అందుకనే గడిచిన 6 నెలలుగా ఈ యొక్క నిరుద్యోగ శాతం కొంచెం తగ్గింది అని చెప్పి ఈ యొక్క గణాంకాలు మనకి చెబుతూ ఉన్నాయి. అన్ని వయసుల వారిని పరిగణలోకి తీసుకుంటే నిరుద్యోగ రేటు 6.6%గా ఉందని నివేదిక పేర్కొంది. సో అన్ని రకాల వయసులను తీసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఎట్లా 22.9 నుంచి 18.1%కి తగ్గిందంటే 15 నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్నాం. కానీ అన్ని సంవత్సరాల వయసును తీసుకుంటే కనుక 6.6%గా ఉందని నివేదిక పేర్కొనడం జరిగింది. ఇక దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే సగటు నిరుద్యోగ రేటులో కేరళ 10.1%తో మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 7.3% తోటి రెండో స్థానంలో ఉంది. సో కాబట్టి దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే సగటు నిరుద్యోగ రేటు మనకి కేరళలో అత్యధికంగా 10.1% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 7.3% ఉంది, మన తెలంగాణలో 6.6% ఉంది, అన్ని వయసుల వారికి సంబంధించి తీసుకుంటే. ఇక దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగ రేటు 2.6%తో ఢిల్లీ తొలి స్థానంలో ఉంటే చూడండి, దేశంలో అత్యల్ప నిరుద్యోగ రేటు ఉన్నటువంటి రాష్ట్రం ఢిల్లీ, అక్కడ కేవలం 2.6% ఉంది నిరుద్యోగిత. కర్ణాటకలో 4% ఉంది, కర్ణాటకలో 4% తోటి ఉంది. అంటే మన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ యొక్క అతి తక్కువ నిరుద్యోగిత కర్ణాటక రాష్ట్రం ఉంది, కేవలం 4%. కానీ దేశంలో అత్యల్ప నిరుద్యోగం ఉంది ఢిల్లీలో 2.6%. ఇక మొత్తం 22 రాష్ట్రాల నిరుద్యోగ రేటును పరిశీలిస్తే తెలంగాణ 10వ స్థానంలో ఉంది. సో మన నిరుద్యోగ రేటును పరిస్తే మనం క్రమంలో 1 నుంచి 10వ స్థానంలో మనం ఉన్నాం. జాతీయ నిరుద్యోగ రేటు 6%. సో జాతీయ నిరుద్యోగ రేటు 6%. మరి జాతీయ నిరుద్యోగ రేటు కన్నా కూడా మన తెలంగాణలో ఎక్కువగా ఉందని కొనుక్కోవాలి, ఎందుకంటే 6.6 ఉంది, జాతీయ నిరుద్యోగ శాతం 6%. ఇక రాష్ట్రంలోని యువతలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నా మహిళల్లో నిరుద్యోగ రేటు పెరగటం గమనార్హం. చూడండి, మన గమ్మత్తైనటువంటి విషయం అంటే యువతలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నా మహిళల్లో మాత్రం నిరుద్యోగత రేటు పెరిగింది అని చెప్పి ఈ గణాంకాలు మనకి చెబుతున్నాయి. ఏడాది క్రితం అంటే 2023 జూలై సెప్టెంబర్లో మహిళల్లో నిరుద్యోగత రేటు 24.3% ఉంటే ప్రస్తుతం అది 31.3%కి పెరిగింది. ఇక పురుషుల్లో నిరుద్యోగత రేటు ఏడాది వ్యవధిలో 23.8% నుంచి 13.7%. చూడండి ఎంత తగ్గిందో, దాదాపు ఒక 10% తగ్గింది పురుషుల్లో నిరుద్యోగత శాతం. స్త్రీలలో మాత్రం 24.3% నుంచి 31.3%కి పెరిగింది. ఈరోజు పేపర్లో కవర్ చేసినట్టు దాంట్లో ఈ డేటా ఈ రకంగా మనకి రావడం జరిగింది. జాతీయ స్థాయిలో పట్టణాల్లో స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వారి శాతం చూసుకుంటే పురుషుల్లో 24.2% ఉంటే స్త్రీలలో 6.3% ఉంది. అదేవిధంగా వేతన జీవులు తీసుకుంటే పురుషుల్లో 33.8% ఉంటే 12.5% స్త్రీల్లో ఉంది. అదేవిధంగా తెలంగాణలో పట్టణాల్లో వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వారు తీసుకుంటే వ్యవసాయ ఆధారితం 3.1, తయారీ రంగం 27.22, సర్వీసుల్లో 69.5% ఈ యొక్క ఉద్యోగాలు చేస్తున్నట్టుగా మనకి ఈ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. రైట్, మరొక ప్రధానమైనటువంటి ఎకానమీ అంశం ఇది కూడా జీడిపికి సంబంధించింది. ఏంటండి, 2 ఏళ్ల కనిష్టానికి జీడిపి వృద్ధి రేటు. 2 ఏళ్ల కనిష్టానికి జీడిపి వృద్ధి రేటు ఈరోజు వార్తల్లో కవర్ అయినటువంటి మరొక ప్రధానమైన అంశం 2 ఏళ్ల కనిష్టానికి జీడిపి వృద్ధి రేటు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికానికి జీడిపి వృద్ధి రేటు 7 త్రైమాసికాల కనిష్ట స్థాయి అంటే 54%కి జారుకుంది, అంటే తగ్గింది. చూడండి, 7 త్రైమాసికాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే కాదు, ముందు ఆర్థిక సంవత్సరంతో కూడా పోల్చుకొని ఈ 7 త్రైమాసికాల కనిష్ట స్థాయికి అంటే 54%కి చేరింది.
ఇక తయారీ, మైనింగ్ రంగాల సేవ పనితీరుతో పాటు దేశంలో వస్తు వినియోగం తగ్గటం ఇందుకు ప్రధాన కారణం. ఎందుకయ్యా ఈ 7 త్రైమాసికాల కంటే కూడా తగ్గిందయ్యా అంటే తయారీ మరియు మైనింగ్ రంగాల సేవ పనితీరుతో పాటు దేశంలో వస్తు వినియోగం కూడా తగ్గుముఖం పట్టిందని, అందుకనే 54% చేరిందని జీడిపి మనకు పేర్కొనడం జరిగింది. ఇక గత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి జీడిపి వృద్ధి రేటు 8.1% నమోదు కాగా ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంతో కేవలం 6.7%గా ఉంది. అంటే చూడండి, అంటే గత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికేమో 8.1% నమోదైతే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి 6.7%గా ఉంది. ఇక 2022-23 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వృద్ధి రేటు 4.3%కి పడిపోగా ఆ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి ఇదే. సో ఈ విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం 2022-23 అండి అక్టోబర్ డిసెంబర్ వృద్ధి రేటు 4.3%కి పడిపోగా మరి ఇప్పుడు నమోదైంది ఆ తర్వాత నమోదైనటువంటి అత్యల్ప స్థాయి ఇదే. అర్థమైందండి. ఇక వినియోగదారుల వ్యయానికి సంకేతమైనటువంటి ప్రైవేటు తుది వినియోగ వ్యయం PFCE అంటాం. అంటే ప్రైవేటు తుది వినియోగ వ్యయం మొదటి త్రైమాసికానికి 7.4% కాగా 2వ త్రైమాసికానికి 6%కి తగ్గింది. 2 ఏళ్ల స్థాయికి జారినప్పటికీ శరవేగంగా వృద్ధి చెందుతున్నటువంటి బడా ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తన హోదాను నిలబెట్టుకోగలిగింది. అంటే ఈ జీడిపిలో వృద్ధి రేటు తగ్గినా కానీ భారతదేశం మొత్తం ఓవరాల్గా వృద్ధి రేటుతోటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళ్ళగలుగుతుంది. అంటే ఈ జీడిపి వృద్ధి రేటు తాత్కాలికంగా కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతూ మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్తుందని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా జీడిపి వృద్ధి రేటు 4.6%కి పరిమితమైంది. ఇక జాతీయ గణాంకాల కార్యాలయం NSO డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికానికి వాస్తవిక జీడిపి లేదా స్థిర ధరల ఆధారిత జీడిపి అంచనా 44.10 లక్షల కోట్లుగా ఉంది. ఇక 23-24లో ఇదే కాలానికి 41.86 లక్షల కోట్ల జీడిపితో పోలిస్తే 5.4% వృద్ధి నమోదైంది. గతంతో పోలిస్తే వృద్ధి నమోదైంది. కాగా ఈ 2వ త్రైమాసికంలో నామినల్ జీడిపి లేదా ప్రస్తుత ధరల ఆధారిత జీడిపి అంచనా 76.60 లక్షల కోట్లుగా ఉంది. ఇక గత 2వ త్రైమాసికంలో 70.09 లక్షల కోట్ల జీడిపితో పోలిస్తే 8% నమోదైంది. 8% నమోదైంది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థానికి వాస్తవిక జీడిపి అంచనా 87.74 లక్షల కోట్లు ఉంది. 2023-24లో ఇదే కాలానికి 82.77 లక్షల కోట్లతో జీడిపితో పోలిస్తే 6% వృద్ధి. ఎందుకంటే ప్రస్తుతం 87.74 లక్షల కోట్లుంటే అది గతంలో 2023-24 ఇదే కాలానికి 82.77 లక్షల కోట్లుంది. అంటే దానికంటే ఎక్కువగా ఉంది. కాబట్టి 6% వృద్ధి కనపరిచింది. కాగా ఈ ప్రథమార్థంలో నామినల్ జీడిపి అంచనా 153.91 లక్షల కోట్లుగా ఉంది. 23-24 ప్రథమార్థంలో 141.4 కోట్లు నామినల్ జీడిపితో పోలిస్తే 8.9% వృద్ధి నమోదైంది. ఎందుకని ఇక్కడ 153.91 లక్షల కోట్లు అయితే ఇది 141.49 లక్షల కోట్లు 2023-24లో. కాబట్టి దాంతో పోల్చుకున్నప్పుడు 8.9% వృద్ధి రేటు నమోదైంది. ఇక 2వ త్రైమాసికానికి జీడిపి నిరాశపరిచినప్పటికీ పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలకు అనుగుణంగా 6.5%కి చేరుకోగలదన్న నమ్మకం ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయినటువంటి అనంత నాగేశ్వరన్ పేర్కొన్నాడు. 2వ త్రైమాసికంలో కొంత తగ్గినప్పటికీ తర్వాత ఈ ఆర్థిక అభివృద్ధి అనేది పుంజుకుంటుందని, తద్వారా మనం అనుకున్నటువంటి అంచనా 6.5%కు వస్తుందని చెప్పి ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయినటువంటి అనంత నాగేశ్వరన్ పేర్కొనడం జరిగింది. విచ్ కంట్రీ హ్యాస్ బీన్ రీ-ఎలెక్టెడ్ టు ద యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ కమిషన్ ఫర్ ద ఇయర్ 2025-26. వెరీ ఇంపార్టెంట్. 2025-26 సంవత్సరాలకు ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన కమిషన్కు తిరిగి ఎన్నికైనటువంటి దేశం ఏది? సో ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన కమిషన్గా తిరిగి ఎంపికైనటువంటి దేశం రష్యా, చైనా, భారతదేశం, జపాన్. ఎవరండి? మన భారతదేశం అనేది రైట్ ఆన్సర్. సో మన భారతదేశం 2024-25లో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన కమిషన్కు ఉన్నప్పటికీ మళ్ళీ మన భారతదేశం ఎన్నికైంది 2025-26కు కూడా. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ భారతదేశం. ద లా హ్యాస్ బీన్ అమెండెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ఇంక్రీజ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్.
ఆంధ్రప్రదేశ్లో న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసు ఎంతకు పెంచుతూ చట్ట సవరణ చేశారు? సో ద లా హ్యాస్ బీన్ అమెండెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ఇంక్రీజ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. న్యాయాధికారుల ఉద్యోగ విరమణ వయసును ఎంతకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చట్టం చేయడం జరిగింది. 60 సంవత్సరాలు, 61 సంవత్సరం, 62 సంవత్సరాలు, 65 సంవత్సరాలు. ఎంతండి? 61 సంవత్సరాలకు పెంచుతూ చట్టం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇక న్యాయాధికారుల పదవీ విరమణ వయసు ఆంధ్రప్రదేశ్లో 61 సంవత్సరాలు. ఓకే, థ్యాంక్ యూ.